नमस्कार। मेरा नाम प्रकाश है। मैंने आज 9वीं कक्षा की 11वीं लेसन सुनीता विलियम्स के बारे में बोलना चाहता हूँ। నేను ఈరోజు 9వ తరగతి 11వ పాఠ్యాంశమైన सुनीता विलियम्स अने पाठ्यांशం గురించి చెప్పబోతున్నాను। पहले तो चित्र देख सकते हैं। यह रॉकेट ही नहीं, मानव प्रयासों का साकार रूप भी है। ఇది కేవలం రాకెటే కాదు, మానవుల యొక్క कष्टालकी साकार रूप में, जिसको निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छुपी है। దీని యొక్క నిర్మాణంలో ఎంతోమంది వైజ్ఞానికులు అనగా శాస్త్రవేత్తల యొక్క గొప్ప శ్రమ అనేది దాగి ఉందన్నమాట। चित्र में क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏం కనిపిస్తుంది? चित्र में तो हमको रॉकेट दिख रहा है। अंतरिक्ष किसे कहते हैं? वहाँ कैसे पहुँच सकते हैं? अंतरिक्ष मंडी अंटामु, वहाँ कैसे पहुँच सकते हैं। उसके बाद उद्देश्य देख सकते हैं बच्चों। उद्देश्य समझोद्दामु। श्रद्धा और लगन से मेहनत करना चाहिए। మనము ఏ పని చేసినా శ్రద్ధగాను కష్టంతోనే చేయాలన్నమాట। मेहनत करना है। ऐसे ही ఇదే విధంగా लगन और परिश्रम से परिश्रम तो सुनीता ने अंतरिक्ष के रहस्यों का पता लगाया है। सुनीता विलियम्स ने ఆమె ఏం చేసిందంటే అంతరిక్షంలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందన్నమాట। और हमें आगे बढ़ने की प्रेरणा दी है। అంతేకాకుండా మనకి ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తుందన్నమాట ఈమె యొక్క జీవితం అనేది। जिससे हर बालिका को शिक्षित, దీని ద్వారా ఈ పాఠ్యాంశం ద్వారా ప్రతి బాలికకు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది। హోకర్ ఆగే బడ్నేకి ప్రేరణ మిల్తీ హై। ప్రతి బాలికకు కూడా ప్రేరణ దొరుకుతుంది అన్నమాట ఈ పాఠ్యాంశం ద్వారా। పాఠం చూద్దాం। सुनीता अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र पर कदम रखने वाली पहली भारतीय महिला। सुनीता विलियम्स అనే ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొదటి భారతీయ మహిళ అన్నమాట। सुनीता ने किसी भी महिला द्वारा अंतरिक्ष में सबसे ज़्यादा लंबा समय बिताने हैं। సునీతా విలియమ్స్ అనే ఆమె ఎవ్వరూ కూడా చేయనటువంటి సాహసం చేసిందనమాట। 195 రోజులు అంతరిక్షంలో ఉందన్నమాట। 195 दिन वह अंतरिक्ष में चलने का रिकॉर्ड भी बनाया। 195 రోజులు అంతరిక్షంలో ఉన్న రికార్డును తయారు చేసిందనమాట। इसके साथ साथ దీనితో పాటు अंतरिक्ष प्रयोगशाला में ऐसे कई परीक्षा भी की। अंतरिक्ष ప్రయోగశాలలో ఎన్నో పరీక్షలు చేసిందనమాట। जो भावी अंतरिक्ष यात्रियों के लिए लाभदायक सिद्ध होगा, అది భావితరాల వారి अंतरिक्ष యాత్రికులకు లాభదాయకంగా ఉంటుంది। सुनीता ने इस साहसी अभियान में रुचि दिखाकर, सुनीता विलियम्स అనే ఆమె ఈ సాహసపూరితమైన దాన్ని తన యొక్క గోల్గా తీసుకుని అది प्रमाणित कर दिया। ఇది దీన్ని చేసి చూపించింది। महिला भी पुरुषों से किसी भी तरह कम नहीं है। మహిళలు పురుషులతో పోల్చుకుంటే దేంట్లో కూడా తక్కువ కాదని ఈమె నిరూపించింది। वे बड़े से बड़े लक्ष्य को साकार करने का साहस रखते हैं। ఆమె పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడానికి సాహసాలు చేస్తుందన్నమాట। आइए వెళ్దాం రండి। सुनीता विलियम्स से ही पूछते हैं। सुनीता विलियम्स గారిని అడుగుదాం कि उन्हें ये कारनामे कैसे दिखाए। सुनीता विलियम्स గారి గురించి అడుగుదాం। प्रश्न, दुनिया में लाखों पైలట్వార్ और वैज्ञानिक हैं। ప్రపంచంలో లక్షల మంది పైలట్లు వైజ్ఞానికులు ఉన్నారు। किंतु अमेरिका में बड़े मुश्किल से 100 अंतरिक्ष यात्री हैं। కేవలం అమెరికాలోనే కష్టమైన 100 మంది అంతరిక్ష యాత్రికులు ఉన్నారు। वह कौन सी चीज़ थी जिसने आपका अंतरिक्ष के दुनिया में कदम रखने के लिए प्रेरित की? మీకు అంతరిక్షంలోకి వెళ్ళడానికి ప్రేరణ ఇచ్చినది ఏమిటి? उत्तर, बढ़िया प्रश्न है, పెద్ద ప్రశ్న। जब मैं 5 वर्ष की थी, అప్పుడు నాకు 5 సంవత్సరాలు, तो मैंने नील आर्मस्ट्रांग को चंद्रमा पर
పహలా కదం రక్తే और चलते हुए देखा था. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టడము, చంద్రుడి మీద నడవడం చూశాను. मैं इस दृश्य से बहुत प्रेरित हुई. నాకు ఈ దృశ్యం ద్వారా చాలా ప్రేరణ కలిగింది. मैंने उसी दिन यह बात ठान लिया कि ఆ రోజు నేను ఒకటి నిశ్చయించుకున్నాను. मुझे अंतरिक्ष यात्री बनना है. నేను అంతరిక్ష యాత్రికురాలు అవుదాం. కింటూ यह इतना आसान काम नहीं था. కానీ ఇది అంత సాధ్యమైన పని కాదు. మేరీల్యాండ్ స్థిత్ టెస్ట్ పైలట్ స్కూల్ జానే తక్, మేరీల్యాండ్ అనే టెస్ట్ పైలట్ స్కూల్కు జానే తక్ వెళ్ళేదాకా అంతరిక్ష యాత్రికురాలు బన్నేకా అవ్వాలనే మేరా యహ్ సప్నా, నా ఈ సప్నా కలగానే ఉంది. మైనే జహాజ్ ఔర్, నేను హెలికాప్టరు మరియు ఏరోప్లేను కే పైలట్ కే రూప్ మే అప్నా పేషా ఆరంభ్ కియా. నా ఉద్యోగాన్ని విమానం నడపడం, హెలికాప్టర్ను నడపడం నుంచి ప్రారంభించాను. ఇసీ దౌరానే మే ఏక్ దిన్, ఇదే విధంగా ఒకరోజు జాన్సన్ అంతరిక్ష కేంద్ర పహుంచా. జాన్సన్ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళాను. యహీ పర్ మేరీ ములాఖాత్ జాన్ యంగ్ సే హుయి. ఇక్కడ నేను జాన్ యంగే అనే ఆయన్ని కలిశాను. ఉన్హోనే హెలికాప్టర్ और అంతరిక్ష యాన్ కి తులనా కి. ఆయన హెలికాప్టర్ను నడపడాన్ని మరియు అంతరిక్ష యాన్ గురించి రెండింటిని పోల్చి చెప్పాడు. యహ్ తులనా కాఫీ ప్రేరణాత్మక్ థీ. ఈ పోలిక అనేది నాకు చాలా ప్రేరణ కలిగించింది. మైనే శోధ్ కర్ యహ్ పతా లగాయా, నేను పరిశీలించి తెలుసుకున్నాను. కి అంతరిక్ష యాత్రి బన్నే కే లియే క్యా కర్నా చాహియే. అంతరిక్ష యాత్రికుడు అవ్వాలంటే ఏం చేయాలని తెలుసుకున్నాను. మైనే ఇస్ క్షేత్ర మే శిక్షా ప్రాప్త్ కి, నేను అంతరిక్ష క్షేత్రంలో విద్యను పూర్తి చేశాను. और अंतरिक्ष के उड़ान के लिए मुझे बुलावा भी मिला. అంతరిక్షానికి వెళ్ళడానికి నాకు పిలుపు కూడా వచ్చింది. मैं अपने आप का बड़ी सौभाग्यशाली मानती हूँ. నన్ను నేను బాగా అదృష్టవంతురాలుగా భావిస్తాను. కి ముజే యహ్ సునహరా అవసర్ మిలా హై, నాకు ఇటువంటి బంగారు అవకాశం దొరికింది. దూసరా ప్రశ్న, రెండవ ప్రశ్న. ఆజ్ ఆప్ ఏక్ సఫల్ అంతరిక్ష యాత్రి హై. ఈరోజు మీరు విజయం సాధించిన అంతరిక్ష యాత్రికురాలు. జబ్ ఆప్నే ఆప్కో దేఖ్తే హై, మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు, తో ఆప్కో జీవన్ మే మసాచుసెట్స్ షహర్ కా క్యా మహత్వ హై. మసాచుసెట్స్ అనే నగరంది ఒక గొప్పతనం ఏంటి? యహా కే లోగ్ నే కిస్ తరహ్ ఆప్కి సహాయత కి, ఇక్కడి ప్రజలు మీకు ఏ విధంగా సహాయం చేశారు? ఉత్తర్, హా తో జైసే కి మైనే ఆప్కే బతాయా కి, నేను మీకు చెప్పాను కదా, మేరా పాలన్ పోషణ్ బాస్టన్కే, నేను పెరగడం పెద్దవడం మొత్తం బాస్టన్ సమీపంలో ఉన్న మై జహా తైర్నే జాతీ థీ, నేను అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళేదాన్ని. వహ్ ప్రాంత్ హావాడ్ మే పడతా థా. యహ్ ప్రాంత్ కైబ్రిజ్ క్షేత్ర మే హై, ఈ ప్రాంతం కైబ్రిజ్ క్షేత్రంలో ఉందంట. ఇసీలియే మైనే అప్నా బహుత్ సారా సమయం యహీ బితాయా, అందుకనే నేను ఇక్కడ ఎక్కువ సమయాన్ని గడిపేవాడిని. మేరే పితా డాక్టర్ హై, మా నాన్నగారు డాక్టరు. వే हार्वर्ड मेडिकल स्कूल तथा బాస్టన్ విశ్వవిద్యాలయమే పడితే थे. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేవాడంట. यह क्षेत्र शिक्षा का गढ़ माना जाता है. यहाँ बहुत सारे शिक्षा केंद्र होने के कारण मेरी रुचि को असली पहचान मिली. ఇక్కడ చాలా విద్యలు ఉండడం వల్ల నాలోని విద్య అనేది బయటకు వచ్చింది. మేరే రుచి असली पहचान मिली. यही कारण है कि आज जो मैं आपके सामने दिखाई दे रहा हूँ. ఇదే కారణం నేను మీ ముందు ఉండడానికి. उसमें यहाँ के लोगों की प्रेरणा भी शामिल है. ఇక్కడ దీంట్లో వారి యొక్క ప్రేరణ కూడా దాగి ఉంది. తీసరి ప్రశ్న, మూడవ ప్రశ్న. अपनी पढ़ाई के बारे में बताइए. మీ చదువు గురించి చెప్పండి. ఉత్తర్, मैं पढ़ाई में श्रेष्ठ नहीं थी. నేను చదువు సరిగ్గా చదవను. औसत थी. स्नातक की पढ़ाई के बाद भाई को
नेवी में भर्ती होते हुए देखा। మా అన్నయ్య చదువు పూర్తయిన తర్వాత నేవీలో చేరడం చూశాను. मुझे भी प्रेरणा मिली, నాకు కూడా ప్రేరణ దొరికింది. मुझे अपने लंबे लंबे बालों को बड़ी चिंता थी, నాకు నా పెద్ద పెద్ద వెంట్రుకలు తీసేస్తారేమని బాధ ఉండేది. आज भी मेरे बाल वैसे ही हैं, ఈరోజు కూడా నా వెంట్రుకలు అలాగే ఉన్నాయి. मैं अपने बालों को कटाकर नेवी में భర్తీ హోనా నహీ చాతీ థీ, నేను నా వెంట్రుకలను కత్తిరించుకుని నేవీలోకి వెళ్దాం అనుకోలేదు. మేరా నేవీ మే చైన్ హో గయా, మేరీ దృష్టి సటీక్ హోనే కే కారణ్ ముझे పైలట్ కి నౌకరీ మిలి, నాకు పైలట్ ఉద్యోగం దొరికింది. మై జెట్ పైలట్ బన్నా చాతీ థీ, నేను జెట్ పైలట్ అవుదాం అనుకున్నాను. కింతు మేరీ యహ్ ఇచ్చా పూరి నహీ హుయి, కానీ నా ఈ కోరిక నెరవేరలేదు. मुझे हेलीकॉप्टर पायलट से ही संतोष करना पड़ा है, నాకు హెలికాప్టర్ పైలట్తోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. पर मैंने बहुत कुछ सीखा, కానీ నేను చాలా నేర్చుకున్నాను. कई बार विफल भी हुई, చాలాసార్లు విఫలం కూడా అయ్యాను. इसमें मैं निराश नहीं हुई, కానీ నేను దీంతో బాధపడలేదు. बल्कि मुझे और प्रेरणा मिली, నాకు ఇంకా ప్రేరణ దొరికింది. उसी दिन मुझे लगा कि हर जीत के पीछे हार की प्रेरणा होती है, ప్రతి విజయము వెనక కూడా ఓటమి యొక్క ప్రేరణ ఉంటుందన్నమాట. చౌथा ప్రశ్న, 4వ ప్రశ్న, आप हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्री कैसे बने, మీరు హెలికాప్టర్ పైలట్ నుంచి అంతరిక్ష యాత్రికురాలు ఎలా అయ్యారు? జవాబ్, ఉత్తరం, जब मुझे किसी कारणवश टेस्ट स्कूल जाना पड़ा तो वहाँ मेरी मुलाकात జాన్ యంగ్ से हुई, నేను కారణవాష్ టెస్ట్ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు నేను జాన్ యంగ్ అనే ఆయన్ని కలిశాను. से हुई, उन्होंने ही मुझे प्रेरित किया, ఆయనే నాకు ప్రేరణ ఇచ్చారు. एक सामान्य हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्री बनने का सफ़र में उनका योगदान हमेशा याद रखना लायक है. ఒక సామాన్య హెలికాప్టర్ పైలట్ నుంచి ఇంత పెద్ద అంతరిక్ష యాత్రికురాలు అయ్యానంటే దాని వెనకాల ఆయన యొక్క కష్టం అనేది దాగి ఉంది. రఖనే కా లాయక్ హై. 5వ ప్రశ్న, 5వ ప్రశ్న, अंतरिक्ष यात्री के उड़ान खतरों से भरी होती है, इतनी खतरों से में भी आपका उड़ान भरने की प्रेरणा कैसी मिली, అంతరిక్ష యాత్రికురాలు అవ్వాలంటే చాలా సమస్యలు వస్తాయి. ఇలా అన్ని సమస్యల్లో కూడా మీరు అంతరిక్ష యాత్రికురాలు అవడానికి ప్రేరణ ఏంటి? जैसे कि मैंने आपके पहले ही बताया, నేను మీకు ముందే చెప్పాను, कि अंतरिक्ष यात्री बनना आसान काम नहीं, అంతరిక్ష యాత్రికురాలు అవ్వడం అంటే సామాన్యమైన పని కాదు. स्वाभाविक है कि यह क्षेत्र खतरों से भरा पड़ा है, ఇది కష్టాలతో నిండి ఉన్న క్షేత్రము. किंतु जब कभी कोई अंतरिक्ष यात्री उड़ान के लिए तैयार होता है, ఎప్పుడైనా అంతరిక్ష యాత్రికుడు అంతరిక్షానికి వెళ్ళడానికి తయారైనప్పుడు तो सारी दुनिया उसी की ओर देखती है, ప్రజలంతా అతని వైపే చూస్తారు. मेरे पिता भारत से है, మా తండ్రి గారు భారతదేశం ఆయన. मैं भारत संतति का अंतरिक्ष यात्री हूँ, నేను భారతదేశానికి చెందిన అంతరిక్ష యాత్రికురాను. हर भारतीय अपने ప్రార్థనాओं में मेरी सफलता की कामना कर रहा है, ప్రతి భారతీయులు నేను విజయంగా రావాలని ప్రార్థన చేశారు. यही वे प्रार्थनाएं, అవే ఈ ప్రార్థనలు, जो व्यक्ति के साहस को दुगाना कर देता है. प्रश्न, भावी नागरिकों के लिए आपका संदेश क्या है, భావి పౌరులకు మీ యొక్క సందేశం ఏంటి? భారత్ ప్రతిభావాన్ కా దేశ్ హై, భారతదేశం అనేది ప్రతిభావంతుల దేశము. యహా కే గావ్ గావ్ మే భీ ప్రతిభాశాలి బచ్చే హై, ఇక్కడ ప్రతి గ్రామాల్లో కూడా ప్రతిభాశాలి పిల్లలు ఉన్నారు, ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు. యహా కి లడ్కియా భీ విశేష ప్రతిభ రక్తి హై, ఇక్కడ బాలికలు కూడా విశేష ప్రతిభను కనబరుస్తారు. సబ్ సురక్షిత్ హోకర్ ఆగే బడే, అందరూ క్షేమంగా ముందుకు సాగండి. దేశ్ కా నామ్ హమేషా ఊంచా రఖే, దేశం పేరుని ఎప్పుడూ నిలబెట్టండి. ధన్యవాద్.